కాసేపట్లో సచివాలయంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్స్ భేటీ కానున్నారు. 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారు వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిసి స్టైఫండ్తో పాటు ఇతర సమస్యలపై చర్చించనున్నారు. కాసేపట్లో సచివాలయంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్స్ భేటీ కానున్నారు. 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారు వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిసి స్టైఫండ్తో పాటు ఇతర సమస్యలపై చర్చించనున్నారు. కాసేపట్లో సచివాలయంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్స్ భేటీ కానున్నారు. 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారు వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిసి స్టైఫండ్తో పాటు ఇతర సమస్యలపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు జూనియర్ డాక్టర్స్ వైద్యారోగ్య శాఖ మంత్రిని కలవనున్నట్టు తెలుస్తుంది. అదే నేపథ్యంలో వారికి ఉన్న సమస్యలు ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్. డాక్టర్ సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహతో వాళ్ళు భేటీ కాబోతున్నారు. గత కొంతకాలంగా స్టైఫండ్ పెండింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 రోజులే కావాల్సింది. ఒకసారి వైద్య ఆరోగ్య మంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే వాళ్ళు కాసేపటి క్రితమే సెక్రటరేట్ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే హెల్త్ మినిస్టర్ ఛాంబర్ లో జూనియర్ డాక్టర్స్ దామోదర రాజనరసింహతో సమావేశం కాబోతున్నారు. గత కొంతకాలంగా తమకు స్టైఫండ్ కి సంబంధించి పెండింగ్ ఉంది. స్టైఫండ్ అంశం ఎప్పుడు కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. జూనియర్ డాక్టర్ల విషయంలో ఉన్న విషయాలు అనే అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అంతేకాకుండా తమ సమస్యలన్నింటినీ కూడా గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ఇక ఇప్పటికే కేంద్రం కోవిడ్ పై రాష్ట్రాలను కూడా హెచ్చరించింది. వాటికి సంబంధించి కూడా ఈ రోజు హెల్త్ మినిస్టర్ రివ్యూ చేయబోతున్నారు. అందుబాటులో ఉన్న అధికారులందరినీ పిలిచి ఆయన రివ్యూ చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులు సచివాలయానికి చేరుకున్నారు. సుంటా, ఇప్పుడు సునీల్, 3 నెలల క్రితమే ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ తమకు స్టైఫండ్ చెల్లించలేదంటూ కూడా తమ విధులని బైకాట్ చేసిన పరిస్థితి ఉండే. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితి వాళ్ళు సమ్మె చేయాల్సిన పరిస్థితిని మనం ఏ రకంగా చూడాలంటారు? వాళ్ళు సమ్మె స్టైఫండ్ కోసమే జూనియర్ డాక్టర్లు ఎప్పుడు సమ్మె చేస్తుంటారు. ప్రభుత్వం వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం కూడా జూనియర్ డాక్టర్లతో వాళ్ళ సమస్యలపై చర్చించింది. ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో విరమిస్తూ విధుల్లో కొనసాగుతున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు మొదట సమ్మెకు వెళ్ళాలని అనుకున్నారు. కానీ మంత్రితో మాట్లాడిన తర్వాత ఒకసారి సమ్మెకు వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనతో జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు వచ్చారు. ఈ క్రమంలోనే వాళ్ళు కాసేపట్లో మంత్రితో భేటీ కాబోతున్నారు. మంత్రితో భేటీ అయ్యాక స్టైఫండ్ పెంచడం కావచ్చు, అదేవిధంగా సకాలంలో ఎప్పటికప్పుడు స్టైఫండ్ ని విడుదల చేయాలి అన్న అంశాలన్నిటి కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ఒకవేళ వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే ఇక సమ్మెకు వెళ్లరని చెప్పేసి చెప్పుకోవాలి. పరిష్కారం కాకపోతే వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.